రైట్. నెక్స్ట్ ఇక వెలుగు చూద్దాం మనం. వెలుగులో కూడా బ్యానర్ ఐటెంగా మనకి పోప్ ఫ్రావిన్సెస్ ఇక లేరు. అనారోగ్య సమస్యలతో కన్నుమూత అధికారికంగా ప్రకటించిన వాటికన్ 12 ఏళ్ల పాటు పోప్గా సేవలు. 140 కోట్ల మంది క్యాథలికులకు ప్రాతినిధ్యం. ఈస్టర్ సందర్భంగా మద్దతుదారులకు చివరి సందేశం. సంతాపం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఇక నెక్స్ట్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనని చెప్పి జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం ఇచ్చారు. ఒసాకా ఎక్స్పోల్లో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించారు. సో ఇక ఒక్క ఛాన్స్ ప్లీజ్, రాజీవ్ యువ వికాసానికి ఫుల్ డిమాండ్. 5 లక్షల యూనిట్లకు 16 లక్షల పైనే అప్లికేషన్లు. స్కీమ్ ఎంపికకు చేయాలంటూ మంత్రులు ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు. క్యాంప్ ఆఫీస్ ముందు క్యూలు. యూనిట్ల పెంపు కోసం విన్నపాలు. డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కన్న వాళ్లకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కారు నిర్ణయం. 3 ఏళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలని సీఎంకు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి. అయితే అనూహ్యంగా ఈ రాజు యువ వికాస్ అనేది గవర్నమెంట్ గేమ్ చేంజర్గా మారిపోయిందండి. ఎక్స్పెక్ట్ చేయరా దీనికి ఇంత డిమాండ్ ఉంటుందని, ఇంత క్రేజ్ వస్తుందని. అనూహ్యంగా మారిపోయింది ఇది. ఇక బంగారం 1,00,000, మరో 1,650 పెరిగిన 10 గ్రాముల గోల్డ్ రేటు. గత 4 నెలల్లో 21,000కు పైగా పెరుగుదల. డాలర్ విలువ పడిపోవటం ట్రంప్ టారిఫ్ వార్ కారణం. ఇండియాలో పెళ్లిళ్ళ సీజన్ కావడంతో మరింత డిమాండ్. సో రానున్న పండగ సీజన్లో రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంట. దాదాపుగా 1,25,000 దాకా కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉందంట. ఇక ప్రధాని మోడీతో జేడీ వాన్స్ భేటీ. 4 రోజుల పర్యటన కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫ్యామిలీతో సోమవారం ఇండియా చేరుకున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అమెరికా భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారిద్దరూ చర్చించారు. ఇక నెక్స్ట్ ఇక మార్కెట్లో నకిలీ 500 నోట్లు జాగ్రత్త అంటున్నారు. మార్కెట్లో నకిలీ 500 నోట్లు చెలమని ఉన్నాయని హోం వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ హైలైట్ జారీ చేసింది. నకిలీ నోట్లు అసలు నోట్ల మాదిరే నాణ్యత ముద్రణతో దాదాపుగా కాదు అసలు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయంటే ఒకసారి చూసుకోండి. మనం దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఇక క్రాస్ ఓటింగ్ పైనే కమలం ఆశలు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ద్విముఖ వ్యూహం. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారం స్టార్ట్. ఇతర పార్టీల కార్పొరేటర్లతో తమతో టచ్లో ఉన్నారంటూ మైండ్ గేమ్. మజ్లిస్కు ఓటు వేయాలని కాంగ్రెస్ నిర్ణయం. అధికారిక ప్రకటన. ఓటింగ్కు దూరంగా బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ కనుక మజ్లిస్కు ఓటు వేయమని అఫీషియల్గా అనౌన్స్ చేసిందంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గోవి కాంగ్రెస్ పార్టీ తవ్వుకున్నట్టే, డౌటే లేదు దాంట్లో.